వెల్కమ్ టు స్టాండ్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్. ఈ వెహికల్ లో ఏంటంటే కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము అండ్ వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాము, నార్మల్ వాటర్ వాషింగ్ అనేది చేస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్టాండ్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ తప్పక చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెహికల్ ట్రాల్ చూసుకున్న తర్వాత సర్వీస్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. మనము 60-40 స్పీడ్ వెళ్ళేసి వీల్ బేరింగ్స్ లో ఏమన్నా హమ్మింగ్ సౌండ్ ఏమన్నా వస్తుందా అండ్ క్లచ్ పికప్ ఎట్లా ఉంది, క్లచ్ ప్లేట్స్ కండిషన్ ఎలా ఉంది అనేది మనము చూస్తాము ట్రయల్లో. వెహికల్ పికప్ అయితే బాగానే ఉంది. చిన్న రోడ్ లో 80 నుంచి 100 టచ్ అవుతుంది. క్లచ్ కండిషన్ అయితే బాగానే ఉంది. సస్పెన్షన్ సౌండ్స్ అయితే ఏం లేవు, బాగానే ఉంది. లైట్ గా బాడీ బీటింగ్ సౌండ్స్ వస్తున్నాయి. మారుతి వెహికల్ లో కొంచెం కామన్ అయ్యేది బాడీ బీటింగ్ సౌండ్ అనేది. వెహికల్ ట్రాల్ చూసేసి గ్యారేజ్ కి అయితే వచ్చేసినాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిఫ్ట్ లో పెట్టేసి అండర్ బాడీ అండ్ వీల్ బేరింగ్స్ అండ్ బ్రేక్ చెక్ చేసుకున్న తర్వాత మనం సర్వీస్ వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. అంటే దాంతో పాటుగా ఫిల్టర్ అండ్ బ్రేక్ కండిషన్, వీల్ బేరింగ్ కండిషన్, లైట్స్ కూడా అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మనం కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వెహికల్ కిలోమీటర్ రేటింగ్ వచ్చేసి 88,246 కిలోమీటర్స్ తిరిగింది. సో ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు, ఎల్లో కలర్ లైట్స్ అలాంటివి అయితే ఏం లేవు. రివర్స్, పార్కింగ్, हेड लाइट, इंडिकेटर्स, 4 इंडिकेटर, हाई बीम, लो बीम, वाइपर ब्लेड्स कैसे है? ओके फॉगलैंड. ఈ వీల్ బేరింగ్ లో లైట్ గా నాయిస్ ఉంది. వీల్ బేరింగ్ చెక్ చేసుకున్నాము అండ్ దీని తర్వాత మనం అండర్ బాడీ చెక్ చేసుకున్న తర్వాత బ్రేక్స్ ఓపెన్ చేసి బ్రేక్స్ కండిషన్ ఎలా ఉన్నాయి, 4 వీల్స్ బ్రేక్స్ ఫిజికల్ గా మనం సర్వీస్ లో చెక్ చేస్తాం. ఇంజిన్ షాక్ అబ్జర్వర్స్, ఆయిల్ లీకేజ్ లాంటిది అయితే ఏం లేదు, సౌండ్ కూడా లేదు. ఇంజిన్ బాగానే ఉంది, లీకేజెస్ కూడా ఏం లేవు. ఆయిల్ లీకేజ్ కానీ కూలెంట్ లీకేజ్ కానీ ఏం లీకేజెస్ కూడా ఏం లేవు. ఇంజిన్ బెల్ట్ కండిషన్ బాగానే ఉంది. ఏసీ బెల్ట్ కండిషన్ కూడా బాగానే ఉంది. ఫ్యాన్ మోటార్ లో ఎలాంటిది లే కానీ అలాంటిది ఏం లేదు, బాగానే ఉంది. సో ఇంజిన్ కవర్ సైడ్ కవర్ అయితే లేదు, సైడ్ కవర్ అయితే డ్యామేజ్ అయింది కొంచెం. ఫిట్టింగ్ చేసి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయినాయి. డిస్క్ కూడా స్ట్రిమ్మింగ్ చేయించాలి. ఇది లైన్స్ వచ్చేసి బ్రేక్ డిస్క్ కి. రియర్ బ్రేక్ లైనర్స్ కూడా పోయినాయి, లైనర్స్ కూడా మార్చాలి అండ్ డ్రమ్ కూడా స్ట్రిమ్మింగ్ చేయించాలి. డ్రమ్ స్ట్రిమ్మింగ్, లైనర్స్ రిప్లేస్మెంట్, ఫ్రంట్ అండ్ రియర్ బ్రేక్ డ్రమ్స్ అండ్ బ్రేక్ లైనర్ ట్రిమ్మింగ్ చేయించాలి. ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంట్ చేయాలి, ఏసీ ఫిల్టర్ కూడా రీప్లేస్ చేయాలి. దాంతో పాటు ఆయిల్ ఫిల్టర్ కూడా రీప్లేస్మెంట్ ఉంటుంది అండ్ స్పార్క్ ప్లగ్స్ కండిషన్ ఎలా ఉన్నా కూడా మనం చెక్ చేసుకుందాం. టోటల్ బాడీ జామ్ ఉంది. సో ఈ షిఫ్ట్ డిజైర్ వెహికల్ టెక్నికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ట్రయల్ చూసిన తర్వాత వీల్ అలైన్మెంట్ కి వెళ్తుంది, దాని తర్వాత వాషింగ్ కి వెళ్తుంది. వెనకాల బ్రేక్ లైనర్స్ అరిగిపోయినాయి అండ్ డ్రమ్స్ కూడా లైన్స్ వచ్చేసినాయి. రెండు బ్రేక్ ప్యాడ్ కూడా అరిగిపోయినాయి. ఒక 2000-3000 కంటే రైఫర్ రావు అండ్ డిస్క్ కూడా లైన్స్ వచ్చేసినాయి. సో కస్టమర్ అప్రూవల్ ఇవ్వలేదు. సో ఓన్లీ జనరల్ సర్వీసింగ్ మాత్రమే ఈ వెహికల్ లో మనం చేసాం. దీని తర్వాత మనం వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ అండ్ జనరల్ సర్వీసింగ్ లో ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ అండ్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినాము. కూలెంట్, బ్రేక్ ఆయిల్ అనేసి టాప్ అప్ చేసి టోటల్ బాడీ క్లీనింగ్ చేసినాం. స్పార్క్ ప్లగ్స్ కూడా క్లీన్ చేసినాం. సో వెహికల్ వచ్చేసి వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ వెళ్తుంది. సో అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అయిన తర్వాత మనకు వాషింగ్ చేసేస్తాం. సో వెహికల్ వీల్ అలైన్మెంట్ అయిపోయి వచ్చేసింది, వాషింగ్ స్టార్ట్ చేసేసినాం. సో వాషింగ్ లో వాక్యూమ్ క్లీనింగ్ అవుతుంది.